నేను ముందు గుర్తు చేస్తున్నది ఏంటంటే దళితులు క్రైస్తవులకు మారితే రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ పార్లమెంటుకు చిత్తశుద్ధి ఉంటే, న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉంటే, లేదా ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే రద్దు చేయాల్సింది కుల వ్యవస్థనే. కుల వ్యవస్థను రద్దు చేయండి. రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ దేశంలో రద్దు కావాల్సింది కుల వ్యవస్థ. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు తీసుకోండి, మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ, ఏ సంఘం, ఏ సంస్థ తీసుకున్నా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. అందువల్ల దళితులు క్రైస్తవులు మారితే సుప్రీంకోర్టు ఎస్సీ హోదా రద్దు చేయడానికి తీర్పిచ్చిందేమో కానీ మేము కోరుతున్నది కుల వ్యవస్థనే రద్దు చేయమని మేము కోరుతున్నాం. ఆ కుల వ్యవస్థను రద్దు చేయడానికి ఎవరు ముందుకొచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నామంటే ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. పశువుల కంటే హీనంగా చూడబడ్డది ఈ దేశంలో కుల వ్యవస్థలో దళితులే. ఈ దేశంలో ఉండబడే ఇతర వర్గాల పౌరులకు ఉండబడే హక్కులు, స్వేచ్ఛ లేనిది దళితులకే. కాబట్టి కుల వ్యవస్థ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో ఎక్కువ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. ఈ దేశ కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. అయితే ఒక్కొక్క వర్గం మీద, ఒక్కొక్క కులం మీద కొంతమేరకు వివక్షత ఉంటుంది. ఏ రెండు కులాల మధ్యలో సాంఘిక సామరస్యత, సమానత్వం లేదు. కానీ అన్ని కులాల మీద ఆధిపత్యం, గౌరవం పొందుతున్నది బ్రాహ్మణ వ్యవస్థ. ఈ బ్రాహ్మణ వ్యవస్థలో అత్యంత పీడిత వర్గం ఎవరు? అత్యంత వివక్షత గురవుతున్నది ఎవరు? అత్యంత బాధితులు ఎవరు? పశువుల కంటే హీనంగా ఈ దేశంలో ఏ వ్యవస్థలో చూడబడ్డం? దళితులు, కుల వ్యవస్థల వాళ్ళు. అంటే ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులం గనక ఆ దళిత బాధితుల వర్గం నుంచి మేము మాట్లాడుతున్నాం. కుల వ్యవస్థను రద్దు చేయండి. ఎస్సీ హోదా కాదు, కుల వ్యవస్థను రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. కుల వ్యవస్థను ఏ పార్టీ సమర్థిస్తుందో బహిరంగపరచమనండి.